హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఏం చూపించిపోతానో అందరికీ ఈజీగా తెలిసిపోద్ది. చామగడ్డలతో పులుసు చూపిస్తానండి. అందరికీ వచ్చేది కూడా నాకు వచ్చిన స్టైల్లో మీకు చూపిస్తున్నాను. నేనైతే ఒక పావు కిలో చామదుంపలు తెచ్చుకున్నాను. ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఏంటో చెప్తాను మీకు. చామదుంపలు ఏంటంటే ఉడికిపోయినాయండి. నేనైతే దీన్ని పీల్ తీసేసుకున్నాను. అలాగే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. దాంట్లోకి వచ్చి నేనైతే ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. కుండది పెట్టుకున్నానండి, మడ్ బౌల్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం కొంచెం, అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఎగడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పి నేనైతే పీల్ తీయలేదు, ఇలాగే వేసేస్తున్నాను. నాకు ఇలాగే నచ్చుతుంది ఎక్కువ. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను. ఎక్కువ ఇటువంటి బౌల్స్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పులుసులు కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ. నేను కర్రీస్ కూడా ఎక్కువ ఇందులోనే చేస్తున్నాను ఈ మధ్య. ఎండుమిర్చి కూడా వేసుకుందామండి, పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక రెప్ప కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మనకి సాంబార్ ఉల్లిపాయలు కానీ అలా ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, అలాగా పాయ పలంగా. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడైతే మనం ఆనియన్ వేసుకున్నాం, అయితే కట్ చేసుకున్నామో అవి వేసేసుకుంటున్నాము. ఇది కొంచెం మగ్గాలండి. ఇప్పుడు నేను టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. టమాటాలు కూడా మగ్గేంత వరకు ఉంచుకుందాము. ఆ తర్వాత సాల్ట్ అండ్ మసాలాలు వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి, గమ్ముని మగ్గుతాయి. నేనైతే పింఛల్తో రాళ్ళు ఉప్పే వాడుకుంటాను, మెత్తనుప్పు కూడా. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం మగ్గడానికి టైం పట్టిన పాటు దాంట్లో కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ స్టీల్ కానీ అటువంటి వాటిలో ఉండద్దు అంటున్నారు కదా, దానికోసం అని చెప్పి నేనైతే ఎక్కువ ఇట్లోనే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ఇప్పుడైతే మనం కొంచెం వేపించుకున్న జీలకర్ర పౌడర్ వేసుకుందామండి కొంచెం. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇవన్నీ హోమ్మేడ్ ధనియా పొడి, జీరా పౌడర్ అండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇది ఒక 5 మినిట్స్ ఉంచుకుని మనం చింతపండు వేసుకుందామండి. చింతపండు గుజ్జు మనం చామదుంపలు వేసేసుకుందామండి. అలానే ఒక 2 మినిట్స్ ఉంచుకుని చింతపండు పులుసు పోసుకుందాము, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చింతపండు పులుసు పోసుకుంటున్నాను నేను. మనకి ఎంతలా కావాలో, ఎంత పులుపు కావాలో అంత పోసుకుని వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. నేనైతే సాంబార్ ఉల్లిపాయలాగా వేద్దాం అనుకున్నాను కదా, ఇప్పుడే వేస్తున్నాను, ఇరగకుండా పగలకుండా ఉంటాయని చెప్పి. అలాగే నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. మరగనిద్దామండి బాగాను. మరగనిచ్చిన తర్వాత సాల్ట్ చూసుకుని దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ అది సరిపోకపోతే కనుక. ఇప్పుడైతే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడం కోసం పులుపు నేను చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను. ఎన్హాన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మరగనిద్దాము. మరిగిన తర్వాత మనం చూసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండి. పులుసు అయితే మరుగుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, సాల్ట్ పడితే వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోద్దండి, గుమ్మున అయిపోతుంది. చామదుంప ఫ్రైతో పాటు చామదుంప పులుసు కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, రెడీ అయిపోయింది చామదుంప పులుసు అయితే. చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.